సమర్పణ చేసుకున్నారు. అవునా, విశేషం ఏమిటండి అంటే ఒక్క గొప్ప విషయం చెప్తాను నేను. మన మదనపల్లిలో కులమత భేదాలు ఎక్కడా నాకు ఒక్క రవ్వ కూడా కనిపించలేదమ్మా. అవును అవును, ఇప్పుడు మన ఆయన పేరు అల్లా బకాష్ కదా, అల్లా బకాష్ అన్న, అల్లా బక్ష. మీకు ఒకటి తెలుసా, రాత్రి వాళ్ళ ఇంటికి మేము ఇంటికి వెళ్ళాం. భలే బ్రహ్మాండంగా చేశారు అక్క. ఎన్ని రకరకాల వడలు చేశారు, అలసందల వడలు చేసి చికెన్ కూర చేసి కాంబినేషన్ ఆధార కొట్టి మీరు లేరండి, లేరు. వాళ్ళని కూడా ఇన్విటేషన్ చేయాలి, కంకణాలు కట్టుకున్నారు కదా అని. మీ ఫోన్ నెంబర్ లేదు, లేకపోతే మీ అందరికీ చెప్పేసుకుంటా. బ్రహ్మాండంగా ఆ చపాతీ అయితేనేవి మాకు ఏం కావాలన్నా పొద్దున్ని కూడా అంతే చేశారు. మధ్యాహ్నం అయితే ముద్ద చేస్తాను రా చెల్లి, తల్లి రామ్మ తల్లి, ఆ మాట్లాడే విధానం ఉంది. రా తల్లి రామ్మ, ఎంత బాగా మాట్లాడతారో అన్నయ్య గారు. కాబట్టి ఇక్కడ కులమత భేదాలు ఎక్కడ కనిపించట్లే. దానికి కారణం ఏమంటే మన వెంకటేశ్వర బుద్ధి అలాంటిది గొప్పది. గట్టిగా చెప్పట్లు. అందరితో కలిసిపోవాలా, అందరిలో కలిసి పని చేస్తేనే భారత యుద్ధం, ఈ యొక్క మహాభారతం అయితేనేవి, ఈ యొక్క భారత రంగం అనేది అందరూ కలిసి చేస్తేనే. కాబట్టి మంచి బుద్ధి కలిగినటువంటి వారు కార్యకర్తలుగా ఉన్నప్పుడు 19 ఏళ్ళు అందరు గుండెల్లోనో పీటేసుకుని కూర్చునేసాడు మన వెంకటేశ్వర. ఇంకెవరైనా వచ్చి సీటు కావాలన్నా కూడా అతుకుపోయాడు, లక్కేసి అతికిచ్చేసాడు ఆయన్ని. అంత గట్టి కూర్చునేశారన్న. కాబట్టి ఇప్పుడు మన కొయ్యల మండి భాష అన్న 101 రూపాయి కానుకలు సమర్పణ చేసుకుని పల్లవించవా అనే పాట అడిగారు. ఈరోజు మనం బకాసురుని చంపేయాలి, ఏది ఏమైనా లేవద్దు, పాట పాడేద్దాం. నేను చంపలేదంటే మరి ఇంటికి వెళ్ళి మీరు చంపుకోవాలా, ఎట్లా చంపుతారా? వద్దా? బాలసుబ్రహ్మణ్యం గారు హిట్ సాంగ్స్ లో ఇది వచ్చి నోటికి చాలా రోజులు అయిపోయింది. సౌండ్ ఇవాళ చాలా మంచి పాట. ఇది భాషా గారు లాంటి వాళ్ళు పాడితే ఆ వాయిస్ చాలా, భాషా గారు పాట పాడతారు. రేపు పాడిద్దాం, మంచి పాట పాడతారు. పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలే,
చెప్పాలని ఉంది, గుండె విప్పాలని ఉంది. పల్లవించవా నా గొంతులో, పల్లవించవా నా పాటలో. ప్రణయ సుధారాధ నా బ్రతుకు నీవే కాదా. పల్లవించవా నా గొంతులో, పల్లవించవా నా పాటలో, పల్లవించవా నా ఇది టైం అయిపోతుంది కాబట్టి ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అయి పాడలేదు. ఇక్కడి నుంచి పాడితే భలే బాగుంటుంది పాట. ఉన్నది చెప్పాలిగా, మంచి ఇన్వాల్వ్మెంట్ లో పాడలేదు ఆ పాట. ఇక్కడి నుంచే పాడా. దానికి చాక్లెట్ హ్యాపీ బర్త్డే. ఏమో మా చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు అంతా కూడా చాక్లెట్ ఎవరిస్తే హ్యాపీ బర్త్డే పుట్టినరోజు అంతే. ఇప్పటికి నేను అట్లా ఫిక్స్ అయిపోయాను.